రాజస్థాన్ ఫ్లాప్ షో, కానీ వైభవ్ మాత్రం సూపర్ హిట్. వైభవ్ మరో సచిన్ కాబోతున్నాడా? తాజాగా రాజస్థాన్ రాయల్స్ చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ గెలిచినా ప్లే ఆఫ్ అవకాశం కోల్పోయి ఇంటిదారి పట్టారు. కానీ నిన్నటి మ్యాచ్లో కూడా వైభవ్ సూర్యవంశీ ఆట అందరినీ ఆకట్టుకుంది. గాలివాటంగా ముందు మ్యాచ్లో సెంచరీ చేయలేదని ఈ 14 ఏళ్ల కుర్రాడు మరోసారి నిరూపించాడు. 33 బంతుల్లో 57 పరుగులను తీసి మరోసారి తానేంటో చూపించాడు. రాజస్థాన్ టీం వెతికినా ఈ వజ్రంకి సానపడితే టీమిండియాకు భవిష్యత్తుకు మళ్ళీ ఒక సచిన్, ఒక విరాట్ లాంటి ఆటగాడు దొరికినట్లే. ₹1 కోటి పైన వేలంపాట పలికి మరీ ఏరికోరి రాజస్థాన్ రాయల్స్ 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని తన టీంలోకి తీసుకున్నారు. నిజానికి వైభవ్ బీహార్కి చెందిన కుర్రాడు కాగా చిన్న వయసులోనే పలు క్రికెట్ మ్యాచ్ల్లో పాల్గొని తన టాలెంట్ చూపించాడు. అలా బీహార్ రాష్ట్రం కోసం అండర్-19 ఆడుతున్నప్పుడే క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ కంట్లో వైభవ్ పడ్డాడు. ఇక రాజస్థాన్ రాయల్స్ కోసం వైభవ్ను టీంతో పాటు కోచింగ్ ముంబైకి తీసుకెళ్లాడు. అక్కడ శిక్షణ ఇస్తూ ఐపీఎల్కి సిద్ధం చేశారు. అలా ఐపీఎల్లో చిన్న వయసులోనే ఎక్కువ ధరకు పలికిన ఆటగాడిగా చరిత్ర సృష్టించిన వైభవ్ మొదటి ఆటలో తక్కువ స్కోర్ చేసి అవుట్ అయినప్పుడు ఏడ్చి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక రెండో మ్యాచ్లో 35 బంతులకు సెంచరీ కొట్టి క్రిస్ గేల్ తర్వాత ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఒక ఆటగాడిగా కెరీర్ మొదట్లోనే 206 స్ట్రైక్ రేటుతో ఉన్న వైభవ్ రాబోయే రోజుల్లో భారత క్రికెట్ జట్టుకు మంచి క్రికెటర్ అవ్వబోతున్నాడు. మరింత మంచి శిక్షణ ఇస్తే ఖచ్చితంగా చిన్న వయసులోనే రికార్డుల పంట పండించిన క్రికెట్ దిగ్గజం సచిన్ లాగా వైభవ్ కూడా అవుతాడు, అందులో సందేహం లేదు.